నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాక్రోచ్లు కదం దొక్కారు, పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. మరోవైపు కేంద్రం సిజేపీ ప్రతినిధుల్ని చర్చలకు పిలిచింది. జేపీ నడ్డాతో సిజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా భేటీ అయ్యారు. ప్రొఫెసర్ గారు, దేశంలో అనేక నిరసనల్ని, ఆందోళన కార్యక్రమాలని చూసాము. సిజేపీ నిరసనలకున్న ప్రత్యేకత ఏంటి? మొదటిది, మనకు ఈ నిరసనలను సహజంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు పెద్ద ఎత్తున జరిగిన ప్రధాన నిరసనలతో పోలుస్తున్నారు. ఒకటి అన్నా హజారే ఉద్యమం, రెండవది నిర్భయ ప్రొటెస్ట్. అన్నా హజారే ఉద్యమము, నిర్భయ ప్రొటెస్ట్లు జరుగుతున్న సమయంలో మీకు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ చాలా బలంగా ఈ ఉద్యమాలకు మద్దతుగా ఇచ్చాయి. అంటే ఒక రకమైన పొలిటికల్ హ్యాండ్ హోల్డింగ్ ఉండే, పైకి అవి వాలంటరీ మూమెంట్స్ లాగా జరిగినా వాటికి ప్రతిపక్ష పార్టీల స్ట్రెంగ్త్ యాడ్ అయింది. ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివార్ దాన్ని యాంప్లిఫై చేసింది, ముఖ్యంగా అన్నా హజారే ఉద్యమం. సో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ వెనకాల ఒక విపక్ష స్ట్రెంగ్త్ కూడా దాగింది. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో మీకు ఏ ప్రతిపక్ష పార్టీ బలంగా దీన్ని ఓన్ చేసుకొని సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చింది లేదు. అఫ్కోర్స్ జనం వచ్చాక రాజకీయ నాయకులు అనివార్యంగా పాల్గొంటారు, కానీ మీకు ఈవెన్ రాహుల్ గాంధీపై కూడా విమర్శలు వచ్చాయి, ఆయన పట్టించుకుంటలేడు అని. సో అందువల్ల రాజకీయ పార్టీలు కూడా తాము ఎంటర్ అయితే దీన్ని బదనాం చేయడానికి ప్రభుత్వానికి అవకాశం వస్తుందని భావించి కాస్త దూరంగానే ఉన్నాయి. అందువల్ల ఏ రకమైన పొలిటికల్ ప్యాటర్నేజ్ లేకున్నా కూడా ఈ స్థాయిలో భారీగా మొబిలైజ్ కావడం దీని మొదటి ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత ఏంటంటే మీడియా యాంప్లిఫికేషన్. మీకు ఒక రాజకీయ నిరసనలు ఏవి జరిగినా అవి జరిగిన తీరు ఒక ఎత్తు అయితే దాన్ని మీడియా భయంకరంగా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది, లేదా భారీ ఉద్యమాల్ని కూడా మీడియా తక్కువ చేసి చూపెట్టగలుగుతుంది. సో మీకు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమం, నిర్భయ ఉద్యమం చూస్తే పెద్ద ఎత్తున బిగ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ ఉద్యమాలకు ఊతాన్నిచ్చాయి. ఉద్యమాల్ని 24 గంటల పాటు కవర్ చేశారు. ఆ మూమెంట్స్ ను గ్లోరిఫై చేశారు. ఆ మూమెంట్స్ కు ఆ ప్రాధాన్యత ఉంది, కాదని అంటలేను. మీడియా గ్లోరిఫై చేయడం తప్పని అంటలేను, కానీ గ్లోరిఫై చేయడం వల్ల మీడియా గ్లోరిఫికేషన్, మీడియా జస్టిఫికేషన్, మీడియా యాంప్లిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ ఉద్యమాలకు భారీ ఎత్తున జనం రావటానికి కూడా దోహదం చేసింది. ఇందుకు పూర్తి భిన్నంగా కాక్రోచ్ జనతా పార్టీ పట్ల ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుసరిస్తున్న వైఖరి, నిరసనలను సరిగా చూపెట్టకపోవడము, వాటి తీవ్రతను చూపెట్టలేకపోవడము, అందులో జరిగిన కొన్ని ఘటనలనే హింసాయుత ఘటనలు పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడము, అలాగే మీకు ఈ నిరసనలను ప్రశ్నిస్తూ రకరకాల నెరేటివ్స్ బిల్డ్ చేయడము, ఒక రకంగా అధికారంలో ఉన్న వారి ఒక పబ్లిక్ రిలేషన్స్ ఆర్గనైజేషన్స్ లాగా ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహరించింది. సో ఈ మూమెంట్ లో ఏమైనా లోసుగులు ఉంటాయా అని వెతకడం. సో అంటే కంప్లీట్ గా మీడియా అడ్వర్సరీ పాత్ర, మీడియా ఒక శత్రుపూర్వక వైఖరి తీసుకున్నా కూడా కేవలం సోషల్ మీడియాతో ఈ ఉద్యమం ఈ స్థాయికి సస్టైన్ చేయగలిగింది. మూడవది, ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వాల సంగతి మనకు తెలుసు. మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఎలా కేసులు పెట్టారు, రైతు ఉద్యమాల సమయంలో ఏ రకంగా ఖలిస్తాన్ వాదులంటూ కూడా కేసులు పెట్టారు, ఊపా కేసులు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లు, తీవ్రవాదుల పైన ప్రయోగించే చట్టాలు, అత్యంత బలమైన చట్టాలు పెట్టి నెలల తరబడి జైల్లో, ఏళ్ల తరబడి జైల్లో ఉంచి ఒక ఫియర్ అనేది సమాజంలో మనకు స్పష్టంగా కనబడుతోంది. సో ఆ ఫియర్ ను కూడా ధిక్కరిస్తూ పెద్ద సంఖ్యలో యూత్ రోడ్ల మీదకి వచ్చారు. అంటే అధికార వ్యవస్థలు, అథారిటేరియన్ రూలర్స్ భయాన్ని ఒక ఆయుధముగా వాడుకొని ప్రజాస్వామిక నిరసనల్ని, పౌర సమాజ అసంతృప్తిని నియంత్రించలేరు అనటానికి
ఢిల్లీ నిరసనలో ఒక ఉదాహరణ. అంటే క్లైమేట్ ఆఫ్ ఫియర్ తో క్లైమేట్ ఆఫ్ సైలెన్స్ క్రియేట్ చేయాలని అధికారంలో ఉన్నవారు అనుకుంటారు. కానీ క్లైమేట్ ఆఫ్ ఫియర్ ను ఛేదిస్తూ, క్లైమేట్ ఆఫ్ సైలెన్స్ ను ఛేదిస్తూ నిన్న అంత వేల సంఖ్యలో మీకు జనం రోడ్ల మీదకి రాగలిగారంటే అదొక ప్రత్యేకత. నాలుగవది, ఇది ఆన్లైన్ ఉద్యమము. ఇది ఏం ఆఫ్లైన్ లో ప్రభావం చూపదు. ఇది ఒక జోక్ గా మొదలైంది, ఒక సటైర్ గా మొదలైంది. ఇదొక మీమ్, ఇది మీమిఫికేషనే తప్ప దీనికి అంత సీన్ లేదు అని పెద్ద ఎత్తున నరేటివ్ బిల్డ్ చేశారు. నిజమే, ఇదొక మీమ్ గానే మొదలైన మాట నిజం, పొలిటికల్ సటైర్ గానే మొదలైన మాట నిజం. జోక్ కాకపోయినా కొంతమందికి జోక్ గా కనిపించవచ్చు, బట్ ఇట్స్ ఎ సీరియస్ పొలిటికల్ సటైర్, బట్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఎ మీమ్. అంటే జెన్జీ లాంగ్వేజ్ లో పొలిటికల్ సటైర్. మీకు ఒక 50-60 ఏళ్ళ వయసున్న వారికి లాంగ్వేజ్ వేరుంటుంది, జెన్జీ లాంగ్వేజ్ వేరు ఉంటుంది. సో అలాంటి ఆన్లైన్ ఉద్యమం అని డిస్మిస్ చేసి పట్టించుకోకున్న అవసరం లేదు అని అనుకుంటే, ఇది ఆఫ్లైన్ కూడా ఇంత భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఇది ఏం తెలియజేసింది? పొలిటికల్ సోషాలజిస్టులు చెప్తుంటారు, ఆన్లైన్ యాక్టివిటీ ఆఫ్లైన్ యాక్టివిటీని ఊపు తెస్తుంది, ఆఫ్లైన్ యాక్టివిటీ కూడా ఆన్లైన్ యాక్టివిటీకి ఊపు తెస్తుంది. ఈ రెండు పరస్పరము ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటిది. ఆన్లైన్ యాక్టివిటీ వేరు, ఆఫ్లైన్ యాక్టివిటీ వేరు, ఆ రెండు ఐలాండ్స్ లాగా ఉంటాయని చాలా మంది భ్రమపడతారు. ఆన్లైన్ యాక్టివిటీ మొమెంటం ఇస్తుంది ఆఫ్లైన్ యాక్టివిటీకి, ఆఫ్లైన్ యాక్టివిటీ ఆన్లైన్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తుంది. నిన్న ఢిల్లీలో నిరసనలు ఎప్పుడైతే భారీ ఎత్తున జనం వచ్చారో, అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా ఈ అంశం జనంలోకి వెళ్ళింది, జనం ఆఫ్లైన్ లో రియాక్ట్ అయ్యారు. ఆఫ్లైన్ లో జనం వేల సంఖ్యలో లక్ష దాకా రావడంతో ఆఫ్లైన్ లో వచ్చిన ఈ స్పందన ఆన్లైన్ లో కూడా స్పందన పెంచింది. సో అందువల్ల ఒక డైలెక్టికల్ లింక్, ఆర్గానిక్ లింక్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనే దానికి ఇది నాలుగవది. ఐదవది, సాధారణంగా ప్రొటెస్ట్లు అంటే ఆర్గనైజ్డ్ గా ఉంటాయి, దాని రాజకీయ అండదండలు ఉంటాయి, వనరులు ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి, పెద్ద ఎత్తున ప్రాపగండా మిషనరీ ఉంటుంది, ఆర్గనైజేషన్, ప్రాపగండా, ఇవన్నీ కలిపితే ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. కానీ ఇందులో పాల్గొన్నవారు, అఫ్ కోర్స్ ఏ ఆర్గనైజ్ లేకుండా ప్రొటెస్ట్ జరిగింది అంటలేను, కానీ మోర్ దెన్ ద ఆర్గనైజ్, అంటే ఇట్ హాస్ గాన్ బియాండ్ అభిజిత్ దీప్కే, గాన్ బియాండ్ సోనం వాంగ్చుక్, గాన్ బియాండ్ ఎనీ అదర్ ప్రొటెస్టర్స్. అంటే అక్కడ నాయకులు కీలకం కాదు. ఇప్పుడు మీకు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా దీనికి తరలి వచ్చారు. మీకు రాజకీయ పార్టీల ఆర్గనైజ్డ్ యాక్టివిటీకి భిన్నం ఏంటంటే స్పాంటేనియస్ మొబిలైజేషన్ పీపుల్. ప్రజలు తనంతట తాముగానే ఈ ఐడియా, అంటే ఈ పేపర్ లీక్స్ వ్యతిరేకించాలి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి, ఇది అన్యాయం అంటూ జనం తమంతట తాముగానే రోడ్ల మీదకి వచ్చారు. ఆరవది, లీడర్ సెంట్రిక్ ప్రొటెస్ట్ కాదు. ఇప్పుడు మనం చాలా రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రొటెస్ట్లు చేస్తాం, ఆ ప్రొటెస్ట్లలో లీడరే ముందుంటాడు, లీడర్ను ప్రజెంట్ చేయడమే ముఖ్యం ఉంటుంది, లీడర్లు గంటల తరబడి ఉపన్యాసాలు దంచడమే మెయిన్ ఉంటుంది, మైకులు బద్దలయ్యేలా ఉపన్యాసాలు దంచుతూనే ఉంటారు, రాజకీయపరమైన ప్రసంగాలు చేస్తూనే ఉంటారు. అందుకు పూర్తి భిన్నంగా మీకు ఇందులో నాయకులు లేరు. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించవచ్చు, సోనం వాంగ్చుక్ దానికి ఒక ఊపునివ్వవచ్చు, కానీ ది మూమెంట్ హాస్ గాన్ బియాండ్ అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్, వీళ్ళతో సంబంధం లేదు. ఎవరు లీడర్ అని కాదు, ట్రూ మాస్ మొబిలైజేషన్, ట్రూ మాస్ మూమెంట్ కు ఉండే క్యారెక్టర్ ఏంటంటే లీడర్ సెంట్రిక్ కాకుండా ఇష్యూ సెంట్రిక్ మూమెంట్ గా మొదలైంది. సో దీనికి ఉన్నటువంటి ఆరోది. ఏడవది, ఇది ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ తో పేపర్ లీక్స్ తో మొదలై ఇప్పుడు కాస్త ఇది 12 ఏళ్ల మోడీ పాలనకి ప్రశ్నగా ఇది రూపాంతరం చెందుతూ వచ్చింది. నిన్న చూడండి డిమాండ్లు, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ కాదు, మోడీయే రిజైన్ చేయాలనే డిమాండ్ వచ్చింది. నేను ఆదివారం రోజు హైదరాబాద్ లో యూత్ ప్రొటెస్ట్ కూడా అటెండ్ అయ్యాను. ఆ ప్రొటెస్ట్ నాట్ ఈవెన్ కాక్రోచ్ జనతా పార్టీ ఆర్గనైజ్ చేసింది కాదు. ఆ ప్రొటెస్ట్ లో ప్రధానంగా సోనం వాంగ్చుక్ లడక్ ఉద్యమానికి మద్దతు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, పేపర్ లీక్స్ బాధ్యుల పేరు చర్యలు తీసుకోవాలి, పేపర్ లీక్స్ అయి వాళ్ళ నష్టపోయిన వారికి సహకరించాలి అని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లే దాదాపు డిమాండ్లుగా ఉద్యమం మొదలై అక్కడికి వచ్చే వరకు జనం తమంతట తాముగానే
మోడీ హటావ్ దేశ్ కా బచావ్ అనే నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. పోనీ అందులో ఎవరైనా రాజకీయ శక్తులు ఎంటర్ అయి అలా నినాదాలు ఇచ్చే అవకాశం కూడా మనం కొట్టిపారేలేం. కానీ ఆ నినాదాలు ఇచ్చినప్పుడు జనం నుంచి వచ్చిన స్పందన చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వాలంటరీగానే ఒక ధర్మేంద్ర ప్రధాన్ ను జవాబుదారి చేసి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటే అతన్ని సమర్థిస్తూ వెనకేసి కచ్చుకుంటూ కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ నీట్ లీక్స్ పైన ఇంత దాకా ఉన్నప్పుడు ఇవాళ నరేంద్ర మోడీని ప్రశ్నించే స్థాయికి ఈ ఉద్యమం రూపాంతరం చెందడం అనేది మనకు కనబడుతుంది.